హలో అందరికీ, చికెన్ కర్రీ ఎలా చేసుకోవాలో చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఆయిల్ వేసుకొని దాల్చిన చెక్క, యాలక్కాయ, బిర్యానీ ఆకు, ఆనియన్స్ కట్ చేసుకుని వేసేసుకోండి. సింపుల్గా చాలా టేస్ట్ ఉంటుందండి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇట్లా ఆనియన్స్ మంచిగా ఫ్రై అయ్యేంత వరకు వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది చికెన్ కర్రీ. ఇప్పుడు అల్లం పేస్ట్ వేస్తున్నా. అల్లం పేస్ట్ మంచిగా వేయించుకోవాలి ఆయిల్లో. అప్పుడైతేనే పచ్చివాసన రాదు. పచ్చివాసన పోయేంత వరకు కొంచెం పసుపు వేసుకోండి. ఆ మసాలా అనేది మెయిన్ ఇంపార్టెంట్ చికెన్ కర్రీలోకి. అల్లం పేస్ట్, పసుపు, ఆనియన్స్ మంచిగా వేయించుకోవాలి. అప్పుడే చికెన్ కర్రీకి టేస్ట్ అనేది వస్తుంది. సింపుల్గా చేసుకోవచ్చండి బ్యాచిలర్స్ కూడా. ఇలా వేయించుకున్నాక ఆయిల్ పైన తేలాలి. మంచిగా వేగితే ఆయిల్ అనేది పైకి వచ్చేస్తుంది. చూసారు కదా, అట్లా పైకి రావాలి ఆయిల్ అనేది. ఇప్పుడు చికెన్, కడిగి పెట్టుకున్న చికెన్ వేసుకోండి. నీట్గా వాష్ చేసుకోండి, లేకపోతే నీసు వాసన వస్తుంది. అన్నీ ఇట్లా మంచిగా కలబెట్టుకున్నాక, తిప్పుకున్నాక 2-3 పచ్చిమిర్చి వేసుకుంటున్నా. మీరు ముందుగా అయినా కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇట్లానే చేస్తాను. మూత పెట్టేస్తే మగ్గిపోతుంది. చూసారు కదా, ఇట్లా ఇంకా మంచిగా ఉడికితే ఆ నీరు అనేది పైకి వస్తుంది. నీళ్ళు పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అప్పుడు మసాలా అంతా పడుతుంది. చికెన్ మంచిగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక చిన్న టమాటా వేస్తున్నా. ఏం తిప్పకండి, పైననే ఉడికిపోతుంది. మూత పెట్టేస్తున్నా. మూత పెట్టుకొని ఒక్క 3 సెకండ్స్ అట్లా 3 మినిట్స్ అట్లా ఉంచేసి తీసేస్తే ఉడికిపోతుంది టమాటా. ఇప్పుడు తిప్పుకోండి, అడుగంటకుండా తిప్పుకోండి స్లిమ్లో పెట్టి. చికెన్ మాడినా కూడా అంత టేస్ట్ ఉండదు, మాడకుండా చూసుకోండి. ఇప్పుడు కారం వేస్తున్నా. మీరు ఎంత క్వాంటిటీలో తింటారో అంతే వేసుకోండి. కారం ఎక్కువ తింటారా, తక్కువ తింటారా అలా చూసుకొని వేసుకోండి. సాల్ట్ వేస్తున్నా. కొంచెం తక్కువనే వేసుకోండి, ఎక్కువైతే మట్టికి తినలేరు. కొంచెం తర్వాతనే వేసుకోవచ్చు. ఇప్పుడు మసాలా వేస్తున్నా. దాల్చిన చెక్క అవన్నీ పట్టిన పౌడర్ వేస్తున్నా నేను. ఇంట్లో ప్రిపేర్ చేసుకోండి, బాగుంటుంది చికెన్ కర్రీలోకి. బయటదైతే అంత టేస్ట్ ఉండదు. ఇంకా బ్యాచిలర్స్కి అయితే తప్పదు కాబట్టి తెచ్చుకొని వేసుకోండి, ఏం కాదు, బాగుంటుంది. అలా 2 సెకండ్స్ ఉడికాక, అప్పుడు ముక్కలకు పట్టాక వాటర్ పోసుకుంటే వాటర్ పోసుకోండి. నేనైతే వాటర్ పోస్తానండి, ఎందుకంటే మా ఇంట్లో చాలామంది ఉంటారు కాబట్టి నేనైతే వాటర్ పోస్తాను. కొన్ని వాటర్ పోసుకుంటున్నా. చూసారు కదా, ఇట్లా ఈ విధంగా అయితే ఉంటుంది. మంచిగా ఉడికించుకోవాలి. మూత పెడితే స్లిమ్లో పెట్టుకోండి, లేకపోతే పొంగిపోతుంది. చూసారు కదా, ఇట్లా ఉడికించుకోవాలి. మసాలా స్మెల్ అనేది బయటకు వచ్చేస్తుంది. బాగా ఉడికించుకోండి. ఇప్పుడు చికెన్ మసాలా అయితే వేసేసుకుంటున్నాను నేను.
మంచిగా తిప్పుకోండి. మసాలా అంతా పట్టేంత వరకు తిప్పుకొని మూత పెట్టేయండి. మంచిగా ఉడికిపోతుంది. చూసారు కదా, అట్లా ఉడికిపోవాలి. ఇలా ఉడికించుకోండి. మసాలా మంచిగా ఉడికితేనే ముక్కకు అనేది ఆ గ్రేవీకి అనేది చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర ఎంత వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుంది. అట్లా 3 minutes ఉంచేసి ఆఫ్ చేసుకోవడమేనండి. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇట్లా 2 minutes ఉడికించుకోవాలి. మూత పెట్టేసుకొని చూసారు కదా, ఈ విధంగా అయితే వస్తుంది. చికెన్ మంచిగా అయ్యిందంటే, ఉడికిందంటే ఇట్లా ఆయిల్ పైకి వస్తుందండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ విధంగా చేసుకో.